హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ చెంకు చక్కెర నామాలు అయితే ఉన్నాయి కదండి. ఇవి శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో అయితే ఉంటాయి. సో అక్కడ దీపారాధన చేసుకుని వాటికి పసుపు కుంకాక్షంతలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించుకుని అప్పుడైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నారండి చాలామంది. అలాగే లెఫ్ట్ సైడ్ అనుకుంటాను వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా ఉంది. అక్కడ దర్శనం చేసుకున్న తరువాతన అప్పుడైతే స్టెప్స్ ఎక్కుతున్నారండి. సో నేను స్టార్టింగ్ నుంచి కూడా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకోలేదు. అందుకే నేను స్టార్టింగ్లో అయితే వీడియో ఏం షూట్ చేయలేదు. లేకుంటే అక్కడ చాలా బాగుందండి. ఆ చెంకు చక్కెర నామాలు ఉన్న చోట అంతా కూడా పసుపు కుంకాలతో దీపాలతో చాలా అందంగా ఉంది. ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయకూడదు అనుకున్నాను కాబట్టి ఇంకా షూట్ చేయలేదండి. తర్వాత నేను 300, 400 స్టెప్స్ ఎక్కేసిన తరువాతన వీడియో అయితే షూట్ చేశాను. అది కూడా చాలామంది పసుపు కుంకాలు మెట్లకి పూసుకుంటూ అలాగే కర్పూరం వెలిగించుకుంటూ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే వెనకకు కూడా నడుచుకుని ఎక్కుతానని మొక్కుకుంటారు అనుకుంటానండి. స్టెప్స్ వచ్చేసి ఈయన చూసారు కదా, వెనక నడకని నడుచుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కుతున్నారు. నార్మల్గానే నేనైతే ఎక్కలేకపోయాను. నార్మల్గా అయితే శ్రీవారి మెట్టు 1 అవర్లో ఎక్కేయచ్చంటండి. నాకు ఒక్కదానికి అయితే 2 అవర్స్ అయినా పడద్దనిపించిందండి. సో ఇంకా మా హస్బెండ్ అన్నయ్య వాళ్ళైతే ఒక 10 మెట్లు 20 మెట్లు ఎక్కిన తర్వాత కాసేపు కూర్చొని తర్వాత ఎక్కమనేవారు. సో ఆ విధంగా 1 అవర్ పైనే పట్టిందండి. అలా స్లోగా అయితే ఎక్కాము. మధ్య మధ్యలో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక గురువుగారు వచ్చారండి. ఈయన మైసూరు గురువుగారు అని ఏదో చెప్పారు. అంతగా ఐడియా లేదు కానీ ఆయన శిష్యులైతే చాలామంది వచ్చారండి. ఒక 50 మంది వరకు వచ్చారు. వీళ్ళు కూడా కొంచెం మెట్లు ఎక్కడం మళ్ళీ కూర్చోవటం అలా అయితే నడుచుకుంటూ వస్తున్నారు. సో మాకు స్టార్టింగ్లో అయితే కనిపించలేదు కానీ అంటే మేము ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గరే మనకి ఫ్రీ దర్శన్ టోకెన్స్ అయితే వేస్తున్నారంట. మేము టోకెన్స్ వేయించుకున్న తర్వాత 1200 మెట్టు దగ్గర అయితే మళ్ళీ ఆ టోకెన్స్ మనం స్కాన్ చేయించుకోవాలి కదా. ఆ స్కాన్ చేయించుకునేటప్పుడు మనకి ఈ గురువుగారు అయితే కనిపించారండి. స్టార్టింగ్ నుంచి అయితే కనిపించలేదు కానీ అంటే వీళ్ళు కొంచెం త్వరగా బయలుదేరి ఉంటారు. సో స్కానింగ్ కాడి నుంచి కూడా వీళ్ళు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఆగటం, వీళ్ళ వలన మిగతా భక్తులు కూడా కాసేపు ఆగటం కింద అయితే స్టెప్స్ ఎక్కారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా గురువుగారు కూడా వచ్చిన వాళ్ళే. ఎక్కడ గురువుగారు ఆగితే అక్కడే వీళ్ళందరూ కూడా మెట్ల మీద ఎలా నుంచుని పోతున్నారు. సో వీళ్ళని తప్పించుకుంటూ మేమైతే స్టెప్స్ ఎక్కేసామండి. అలాగే మేమైతే అనుకోకుండా తిరుపతికి బయలుదేరామండి. సో అసలు తిరుపతి వెళ్తాము అనుకోలేదు. ఆల్రెడీ నేను ఏప్రిల్ నెలలో సేవకైతే వచ్చాను కదా. సో ఈ సంవత్సరంలో దర్శనం అయిపోయింది కదా. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి, ముక్కోటి ఏకాదశి. దానికి వెళ్దాం దర్శనానికి అనుకుంటున్నాము. ఇంకా సేవకు కానీ స్వామివారి దర్శనానికి కానీ వెళ్ళాలన్న ఆలోచన అయితే ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో ఇంకా లేదండి. కానీ స్వామి అనుగ్రహం ఉంటే ఎలాగైనా వెళ్తాము అనిపించిందండి నాకు. అనుకోకుండా మాకు తద్ది ముందు రోజే మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు, ఇలా తిరుపతికి వెళ్దామా అనేసి. కానీ దర్శనం టికెట్స్ కానీ ఏం లేవండి, ట్రైన్ టికెట్స్ కూడా లేవు. అన్నయ్య వాళ్ళు కూడానే మేము తద్దైన నెక్స్ట్ డే అండి, శుక్రవారం తద్దయింది కదా, శనివారం మార్నింగే 7:30 ఆ టైంకి అన్నయ్య వాళ్ళ కారు మీద మేము తిరుపతికి అయితే బయలుదేరామండి. సో దారిలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకుని అప్పుడు తిరుపతికి అయితే వచ్చాము. నైట్ 10:30 అలా అయిందండి టైము. శ్రీనివాసంలో విష్ణునివాసంలో కూడా టోకెన్స్ అయితే వేస్తున్నారంట. తెల్లవారుజామున 2 ఆ టైంకి వెళ్ళిపోయి లైన్లో ఉంటే తెల్లవారుజామున 4:30, 5 ఆ టైంకి అయితే ఈ ఫ్రీ దర్శన టోకెన్స్ అయితే వేయటం స్టార్ట్ చేస్తున్నారంటండి. సో మేము తిరుపతికి రావటమే 10:30 ఆ టైం అయ్యిందండి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటలోకి 11:30 అలా అయిపోయింది. సో ఇంకా మళ్ళీ తెల్లవారుజామున 3కి లెగాలంటే కొంచెం కష్టం కదా. ఇంకా శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకి ఫ్రీ దర్శనం టోకెన్స్ అయితే వేస్తున్నారని తెలుసుకుని ఇక్కడికైతే వచ్చామండి. సో ఇక్కడ కూడా 3 అవర్సే వేస్తారనుకుంటానండి. 6 to 8, 9 చెప్పారు. అంటే టోకెన్స్ ఉన్నంత వరకు వేస్తామనేసి అయితే చెప్పారండి. తర్వాత మళ్ళీ 10కి కట్ట ఈ శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకైతే టోకెన్స్ ఉండవు. కానీ విష్ణు నివాసంలో అనుకుంటానండి 300 రూపీస్ టోకెన్స్ కూడా వేస్తున్నారంట. మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తెలిసింది.
ముందైతే తెలియలేదండి. సో, అది కూడా తెల్లవారుజామున 3కే వెళ్ళిపోయి లైన్‌లో అయితే ఉండాలంటండి. కానీ మనకి రూ. 300 ఆన్‌లైనే అనుకుంటాం కదా! ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా మనకి శ్రీనివాసంలోనో, విష్ణు నివాసంలోనో ఏస్తున్నారంటండి. అదైతే తెలియక మేము ఇంక శ్రీవారిమెట్టు నుంచి అయితే ఎక్కాము. కానీ మేము దర్శనం ఎలా అవుతదో ఏంటో అనుకున్నాము. అప్పటికి మనకి న్యూస్‌లోని గట్టా చెప్తూ ఉంటారు కదా! దర్శనం వచ్చేసి 12 గంటలు పడుతుంది, 16 గంటలు పడుతుందనేసి. అమ్మో! మేము సాటర్డే బయలుదేరాం కదా! సండే కూడా హాలిడే కాబట్టి ఇంక రష్‌గా ఉంటది కదా! ఇంక దర్శనం ఇంకా లేట్ అయిపోద్దేమో అనుకున్నాము. కానీ ఒక 6 అవర్స్ పట్టింది కానీ చాలా బాగా అయిందండి స్వామివారి దర్శనం అయితే. ఈ శ్రీవారి మెట్టు పైకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద రాయి చెట్టు అయితే ఉందండి. ఆ చెట్టు నిండా కూడా కోతులైతే చాలా ఉన్నాయండి. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అరటిపళ్ళైతే తీసుకొని వాటికి పెడుతుంటే ఎంత చక్కగా పట్టుకెళ్ళిపోతున్నాయో అండి అరటిపళ్ళన్నీ కూడాని. అన్నయ్య వాళ్ళు నన్ను కూడా అరటిపళ్ళైతే కోతులకి ఇవ్వమన్నారు. కానీ నాకు చాలా భయమేసిందండి. సో, మీరే ఇచ్చేయండి నేనైతే వీడియో షూట్ చేస్తాననేసి వీడియో అయితే తీస్తున్నాను. వీడియో తీస్తున్నా కూడా నాకైతే చాలా భయంగా అనిపిచ్చింది. ఒక కోతి తీసుకోవడానికి వస్తుంటే ఒక కోతి పక్క నుంచి అయితే వచ్చేస్తుందండి. సో, ఏ పీకేస్తాయి అనిపిచ్చింది. నేను తిరుపతిలో ఇంతగా కోతుల్ని చూడలేదు కానీ జపాలీలో అయితే చాలా కోతులుంటాయండి. సో, అలాగే కింద కపిల్ తీర్థంలో అయితే చెప్పే అక్కర్లేదండి. మన చేతుల్లో ఏముంటే అవి తీసుకువెళ్ళిపోతాయండి. అవి తినే వస్తువులైనా కాకపోయినా కూడాని. సో, ఆల్రెడీ మన ఛానల్‌లో కపిల్ తీర్థం వీడియో అయితే పోస్ట్ చేశాను. అప్పుడు కోతులు ఒక అమ్మాయిని పీకేయటం ఇవన్నీ ఉంటాయండి. సో, ఆ వీడియో పోస్ట్ చేశాను. వీలైతే లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఎన్ని కోతులున్నాయో. ఇలా ఒకదానికి వేస్తుంటే పక్క నుంచి ఇంకో కోతొచ్చేస్తుందండి. నాకైతే చాలా భయమేసింది. సుజాత అయితే చాలా ధైర్యంగా వేస్తుందా అనిపిచ్చింది. ఎంత పెద్ద పెద్ద కోతులున్నాయో. అన్నయ్య వాళ్ళైతే ఎన్ని అరటిపళ్ళు వేశారోనండి. చాలా అరటిపళ్ళైతే కొన్నారు. కానీ చూడండి ఏది కూడా ఇవైతే దగ్గరకొచ్చేసి లాక్కు వెళ్ళిపోయే అంత అయితే చేయటం లేదు. నార్మల్‌గా ఇస్తే తీసుకుంటున్నాయి కానీ అంటే పైనున్నవి మాక్సిమం దూకుతాయి కదా అరటిపళ్ళ కోసం. కొన్నయితే దగ్గరికి కూడా రావటం లేదండి. ఎంత గెరెట్టు కొట్టినా కూడా అక్కడే ఉండి చూస్తున్నాయి. అంటే వాటికి కూడా భయంగా అనిపిస్తది కదా! మనం ఏదైనా చేస్తామా అన్నట్టుగా. అవి ఏమైనా చేస్తాయని మనకి భయం అనిపిస్తది. అయినా కూడా ఇవి ఎక్కువ ఇక్కడ మనుషులను చూస్తూ ఉంటాయి కదా! ఇంక నిత్యం ఇక్కడ జనం ఉంటూ ఉండటం వలన ఇవి కొంచెం మనుషులకి అలవాటుగానే అనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇవి మీదకు దూకడం అలాంటివి చేయటం లేదు. అరటిపళ్ళ కోసం పైనున్నవి కిందకైతే వస్తున్నాయి. సో, చూసారు కదా ఎన్నున్నాయోనండి. ఎన్ని అరటిపళ్ళేసినా కొదువే. ఇంక అలా తీసుకుంటూనే ఉన్నాయి. అందరూ ఏస్తున్నారు. ఇంక అన్నయ్య వాళ్ళైతే చెప్పేనక్కర్లేదు చాలా ఏశారు. సో, మేము ఇంకా రూమ్స్‌కొచ్చేసి టిఫిన్స్ చేసిన తర్వాత తిరుపతి రావటమే ఒక పెద్ద అదృష్టం కింద భావించాను నేనైతే. సో, అంటే మనం దర్శనానికొచ్చే ఆలోచన ఉన్నప్పటికీ కూడా స్వామి అనుగ్రహం ఉంటేనేనండి మనమైతే రాగలము. అలాంటిది మనకి ఆలోచన లేనప్పటికీ కూడా మేము దర్శనానికైతే వచ్చాం కదా! సో, అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అంత అదృష్టం ఉంది కాబట్టే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. ఇంకా ఎంత అదృష్టం ఉందో ఒకసారి పరీక్షించుకుందాము అన్నట్టుగా మేమిక్కడికైతే ఫ్రీ టోకెన్స్ అయితే ఏయించుకున్నామండి. అంటే ఫ్రీ సేవ టోకెన్స్ అయితే వేయించుకుందామని వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మార్నింగ్ 11:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 3 వరకు కూడా ఫ్రీ సేవా టికెట్స్ అయితే ఇస్తారండి. సో, మన ఆధార్ కార్డ్ తీసుకెళ్ళినట్లయితే సుప్రభాత సేవ, తోమాల సేవ, స్వామివారి కళ్యాణం ఇలా కొన్ని సేవలైతే మనకు అక్కడ ఉంటాయండి. వాటికి సంబంధించింది ఏదైనా సరే మన ఆధార్ ఇచ్చి మనం ఇక్కడ టోకెన్ ఏయించుకున్నట్లయితే ఈవినింగ్ 7 లోపు మనకి మెసేజ్ వస్తదండి. అంటే మనకి సేవకి ఓకే అయ్యామా లేదా అన్నది. ఒకవేళ ఓకే అవ్వనట్టు మెసేజ్ వచ్చినట్లయితే మళ్ళీ ఇక్కడికే వచ్చి మన ఆధార్ కార్డ్ తీసుకొచ్చి సో, మనం ఆ సేవకు సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాలండి. నెక్స్ట్ డే మార్నింగే స్వామివారి దర్శనం అవుద్ది. ఆ సేవలో మనం పాల్గొనొచ్చు. సుప్రభాతం, కళ్యాణం అయితే ఇంక నిత్యం ఉంటాయండి టోకెన్స్. మధ్య మధ్యలో కొన్ని కొన్ని సేవలు మారుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు తోమాల సేవ ఉంటది. ఒక్కొక్క రోజు శుక్రవారం స్వామివారికి అభిషేకం అలా ఉంటూ ఉంటాయి కదా! అలా మనకి నెక్స్ట్ డే ఆ రోజు ఏం జరుగుతాయో అన్నది అక్కడ బోర్డు మీద అయితే ఉంటాయండి. దానికి సంబంధించిన టోకెన్స్ అయితే వేయించుకోవాలి. చాలామంది వేసేస్తారు. అక్కడ ఉండేవి ఒక 200 ఎన్నో ఉంటాయండి టికెట్స్. కానీ వేసేవాళ్ళు 2000 మంది పైనే వేస్తారండి. ఎంతమంది వేసామన్నది కాదండి. స్వామి అనుగ్రహం ఎవరి పైనుంటే వాళ్ళకే తగులుతాదండి. ఎంత లక్కీ డ్రా అయినా ఇంకోటైనా సరే. సో, అన్నయ్య వాళ్ళైతే లక్కీ డ్రా వేయడానికి వెళ్లారు. మేము బయట కూర్చున్నాము. ఇక్కడ నేను మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఆయన ఉంగరాలకి వీడియో షూట్ చేస్తున్నాను అనుకుని చూపిస్తున్నారండి. వీడియో ఆఫ్ చేసేసాను. ఇంక బాగోదు కదా చూపిస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను. సో, అలాగే మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ 5 కండి.
ఈలోగా ఖాళీగా ఉంటాం ఎందుకులే అన్నట్టుగా ఈ లక్కీ డ్రా వేయడానికైతే వచ్చాము. సో, ఇప్పుడు రూమ్‌కి వెళ్తూ దారిలో ఇక్కడ మూరి మిచ్చరైతే కనిపించింది. సారీ పిడత కందిపప్పండి. మీరిక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ఇలా మూరీల్లో పిడత పెట్టయితే ఉంచరు. సో, దీన్ని పిడత కందిపప్పు అని పక్కా అంటారు. చూడండి ఆ పిడత పెట్టిన ప్లేస్‌లో ఉన్న మొరమొరాలను తీసే వీళ్ళు మూరి మిచ్చరైతే చేస్తున్నారు. అంటే ఆ పిడతలో చూడండి పుల్లలు పెట్టారు కదా! వాటిలికి నిప్పంటించారు. అది వేడిగా ఉంది. ఆ వేడి వలన ఆ మూరీలన్నవి కొంచెం డ్రైగా అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటదండి తిరుపతిలో అయితే. సో, మొత్తం అన్నీ వేసి భలే చేస్తారండి. పక్కా పిడత కందిపప్పు అంటే తిరుపతిలోనే ఉంటదని చెప్తానండి. మేము ఇంక తినేసిన తర్వాత రూమ్‌కెళ్ళి రెడీ అయిపోయి 4 ఆ టైంకయితే దర్శనానికెళ్ళిపోయాము. నైట్ 10 అయ్యిందండి దర్శనం చేసుకొని బయటకొచ్చాము. ఇంకా ఆదివారం అంతలోనే చాలా ఫ్లోటింగ్ ఉంది. అయినప్పటికీ కూడా స్వామివారి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడూ ఈ సేవకి ఎళ్లి దర్శనాలు చేసుకోవటమే తప్ప, ఇలా అయితే ఇప్పటికెప్పుడు ఎళ్ళలేదండి. ఎప్పుడో మా అబ్బాయి చిన్నప్పుడు వెళ్ళిన దర్శనమే తప్ప, మళ్ళీ తిరుపతికి ఎప్పుడూ కూడా ఇలా ఫ్రీ టోకెన్స్ కానీ, రూ. 300 టోకెన్స్ వేసుకొని అయితే ఎప్పుడూ వెళ్ళలేదండి. ఫస్ట్ టైం అన్నయ్య వాళ్ళ దయ వలన స్వామినైతే దర్శించుకోవడానికి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ కొండ దిగేసి మేము శ్రీకాళహస్తి టెంపుల్‌కైతే వచ్చామండి. శ్రీకాళహస్తి కూడా దర్శనం ఇంక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళానో లేదో నాకైతే అంతగా ఐడియా లేదు కానీ ఈ టెంపుల్ అంతా చూసిన తరువాత నేనైతే ఫస్ట్ టైమ్ వచ్చాననిపించిందండి. ఇప్పటికెప్పుడు నాకు చూసిన ఆలోచన గుర్తు కూడా లేదు. కానీ మా వారు ఒకసారి ఎప్పుడో వెళ్ళామని చెప్తున్నారు కానీ, నాకైతే ఇంత కూడా గుర్తు లేదండి. కానీ నాకైతే భలే నచ్చిందండి శ్రీకాళహస్తి టెంపుల్ అంతా కూడాని. మరొకసారి వెళ్ళాలి, ఇంకా చూడాలి అనిపించేలా అయితే అనిపించింది. సో, చూసారు కదా! మా అనుకోని తిరుపతి ప్రయాణం. స్వామివారి దర్శనం అయితే సూపర్ అండి. కానీ స్టార్టింగ్ నుంచి కూడా వీడియో అయితే షూట్ చేయవలసింది. నేను అసలు అనుకోలేదండి. నిజంగా నేను వీడియో షూట్ చేద్దాము అనుకున్నట్లయితే ఇంటి దగ్గర బ్యాగ్ సర్దినప్పుడు కాడి నుంచే స్టార్ట్ చేసేద్దునండి. కానీ ఇంక వీడియో ఏం షూట్ చేస్తానులే ఇంక జర్నీ అంతా కూడా అన్నట్టుగా ఏం షూట్ చేయలేదు. కానీ ఇంకా ఫైనల్‌గా ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు, ఇంకా అన్నయ్య వాళ్ళు కోతులు కట్టుబొల్లేసేటప్పుడు, లక్కీ డ్రాకెళ్ళినప్పుడు ఇంకా అలా అక్కడక్కడ షూట్ చేశానండి. సో, చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.